यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. యుధిష్ఠిర మహారాజు రాజసూయ యాగం చేశాడు అనేటువంటి విషయాన్ని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకి చెప్తే ఆయనకు ఒక చిన్న సందేహం వచ్చి అడిగారు, ఓ మహానుభావ, యుధిష్ఠిరుడు రాజసూయ యజ్ఞం చేసినప్పుడు వచ్చినటువంటి దేవతలు కానీ ఋషులు కానీ రాజులు కానీ దుర్యోధనుడు తప్ప ఇతరులందరూ కూడాను సంతోషం పొందారు అని అన్నావు కదా, మరి దుర్యోధనుడు ఎందుకు అసంతోషంగా ఉన్నాడు, సంతోషించలేదు ఎందుకు ఈ కార్యానికి, కారణం ఏమిటి అని అడిగాడు. అని అడిగితే దానికి సుఖ మహర్షి చెప్తున్నారు, రాజా,
నీ యొక్క పితామహుడైనటువంటి వాడు అంటే యుధిష్ఠిరుడు, నీ పితామహుడు మహాత్ముడైనటువంటి యుధిష్ఠిరుడు ఉన్నాడే, అతను రాజసూయ యజ్ఞం చేసినప్పుడు చాలా ప్రేమతోటి బంధువులైనటువంటి వారందరినీ కూడాను తాను ఆదరించాడు. ఆ బంధువులందరూ కూడాను ఆ యజ్ఞంలో చేయవలసినటువంటి సేవల్ని అందరూ కూడాను స్వచ్ఛందంగా వచ్చి చేశారు. వారు పెద్దవారే కావచ్చు, చిన్నవారే కావచ్చు, అందరూ కూడా చేశారన్నాడు. ఎలా చేశారు, ఏం చేశారు అనంటే, భీముడు ఉన్నాడు. ఆ భీముడు పాకశాలకి అధ్యక్షుడిగా ఉన్నట్ట. ఆ యజ్ఞంలో పూర్తిగా అతని చేతుల మీదనే భోజనాదులు, వడ్డనలు, గట్రాలు ఏమేం చేయాలో, ఏమేంటి పెట్టాలో, ఎలా అందరికీ ఇవ్వాలో అన్నీ కూడాను అతను చూశాడట. అయితే ఈ ధర్మరాజు అతనికి అది ఒప్పచెప్పి ఆ తర్వాత దుర్యోధనుడికి కోశాధ్యక్షునిగా పదవినిచ్చాడట. వచ్చేటువంటి ధనం, రాజులందరూ తీసుకుని వచ్చేటువంటి ధనం ఏదైతే ఉన్నదో, యజ్ఞం కోసంగా సమర్పణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను తీసుకొని జాగ్రత్తగా కోశంలో భద్రం చేసేటువంటి ఒక విధానం దుర్యోధనుడికి అప్పగించాడు. దుర్యోధనుడిని కోశాధ్యక్షుడిగా చేశాడు. ఆ తర్వాత సహదేవుడు ఉన్నాడు. ఆ సహదేవుడికి ఈ వచ్చినటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా గౌరవించటం, వారిని ఆహ్వానించటం, లోపలికి తీసుకురావడం, ఇవన్నీ కూడా చేయటం అనేటువంటిది సహదేవుడు తీసుకున్నట్ట. కానీ నకులుడు ఉన్నట్ట అతను వచ్చినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో, అంటే కిరాణాలు కానీ లేకపోతే ఇతరత్ర వస్తువులు కానీ, అనేక రకాల విధానాల్లో ఇప్పుడు యాగశాలల నిర్మాణానికి ఇంకొకటి రకరకాల వస్తువులు వస్తూ ఉంటాయి కనుక ఆ వస్తువులన్నీ కూడాను సంగ్రహించేటువంటి విధానం అంతా నకులుడు చేశాట. సరే, అర్జునుడు ఉన్నాడు. ఆ అర్జునుడేమో సజ్జనులైనటువంటి మహానుభావులు ఎవరైతే వస్తారో వాళ్ళకి సేవ చేయడంలో తాను ఆ సేవను తీసుకున్నట్ట. శుశ్రూష, వాళ్ళకి శుశ్రూష చేసేటువంటి కర్మల్లో నిమగ్నమయ్యాట. శ్రీకృష్ణుడికి ఏమివ్వాలో అర్థం కాలేదు ధర్మరాజుకి. మరి అతన్నే అడగాలి. అతని యొక్క ఆజ్ఞ ప్రకారం ఏం చేయాలనుకుంటే అదే చేయించాలనుకున్నాడు. కానీ ఈయనకు ఉన్నటువంటి ఉద్దేశం అంతటికీ కూడాను అధ్యక్షుడిగా ఉండాలి, పెద్దవాడుగా ఉండాలి, అతనే అన్ని కూడా నిర్వహించాలి, అందరినీ కూడా నియమనంలో పెట్టాలి. కానీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ మరి నువ్వేం చేస్తావు, నువ్వు కూడా ఏదైనా సేవ చేస్తావా అంటే చేస్తానన్నాడు. ఏం చేస్తావు అంటే, వచ్చేటువంటి మహానుభావులైనటువంటి ఋషులు, సజ్జనులైనటువంటి వాళ్ళందరి పాద ప్రక్షాళనం చేస్తానన్నాడు. వారందరినీ ఆసనాల్లో కూర్చోబెట్టిన తర్వాత నేను వచ్చి వారి పాదాలు కడుగుతాను, అది నాకు ఇవ్వవయ్యా అన్నాడు. నాకు అదేమిటి, వచ్చినటువంటి భక్తుల యొక్క లేదా ఋషుల యొక్క, మహానుభావుల యొక్క పాద ప్రక్షాళన నువ్వు ఇంత మహాయజ్ఞంలో నీకు అగ్రపూజ చేసుకున్నటువంటి వ్యక్తివి, నువ్వు ఎంత స్థితిలో ఉండాలి, నువ్వు వచ్చి వాళ్ళ పాదాలు కడగడం ఏంటి అని. ఆ స్థితికి తగింది ఇదే అన్నాడు సేవ. ఎప్పుడైనా సరే ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు సాధువుల యొక్క పాద ప్రక్షాళనం చేయటంలో సిద్ధం కావాలి. అదే కావాల్సింది. దాన్ని బ్రాహ్మణోత్తములైనటువంటి ఋషులు వస్తే వాళ్ళ యొక్క పాదాలు కడగడం కన్నా గొప్ప విషయం ఇంకొకటి ఏది లేదన్నాడు. నాకు అదే కావాలి, వారి పాద ప్రక్షాళనం చేసుకొని తరిస్తాను నేను అన్నాడు. సరే, దాన్ని కృష్ణుడి యొక్క మాటని ఏమి కాదనలేక వారికి అంగీకరిస్తే అప్పుడు వచ్చినటువంటి సజ్జనులైనటువంటి వాళ్ళు, ఋషులైనటువంటి వాళ్ళు, వాళ్ళందరి యొక్క పాద ప్రక్షాళనం చేశారట. ఇంకా ద్రౌపదీదేవి వడ్డనలో అందరికీ వడ్డన చేయించడం, వడ్డన తాను కూడా స్వయంగా చేయడం, అందరికీ అన్నీ అందుతున్నాయా లేదా చూడడం, ఇవన్నీ ఆవిడ చేసింది. ఇక కర్ణుడికి దాన కార్యాలు, అతను దానం చేయడంలో చాలా గొప్ప నిపుణుడు గనక ఎవరెవరికి ఎట్లా ఏమేమి ఇస్తే మంచిది దానం చేయడంలో అనే మెళకువలు తెలిసినటువంటి వాడని అతనికి ఇచ్చారు దాన కార్యాలన్నీ కూడా. యుయుధానుడు, వికర్ణుడు, హార్దిక్యుడు, విదురుడు మొదలైనటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో
వీళ్ళందరికీ కూడా అలాగే వాళ్ళందరికీ ఏమి ఇచ్చారట, భూరిశ్రవుడు, బాహ్లికుడు యొక్క పుత్రులు, అలాగే సంతర్ధనాదులు మొదలైనటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ యజ్ఞ సమయంలో జరగవలసినటువంటి అనేక రకాలైనటువంటి కర్మల్లో వీళ్ళందరికీ కూడాను భాగస్వామ్యం ఇచ్చారు. ఈ పనులు మీరు చేయండి, ఈ పనులు మీరు చేయండి, ఇక్కడే ఉండండి, అన్నీ చూసుకుంటూ ఉండాలి, ఎక్కడెక్కడ ఏది తక్కువైనా సరే మీరు చేస్తూ ఉండాలని ఇచ్చారు. సరే, అయిపోయింది. ఆ యజ్ఞ సమయంలో మహాయజ్ఞం ఇవన్నీ ఇచ్చిన తర్వాత అందరూ కూడాను ప్రతివారు వారి వారి యొక్క కార్యాల్లో పూర్తిగా విశ్వాసపాత్రంగా పనులు చేశారు, ధర్మరాజుకి ఆనందం కలిగించడం కోసం. సరే, రాజా శిశుపాలుడు శరీరాన్ని వదిలేసిన తర్వాత శ్రీకృష్ణుడిని పొందాడు, అయిపోయింది. అప్పుడు ఋత్వికులు, సదస్యులు, చాలా గొప్ప శాస్త్ర పండితులైనటువంటి మహానుభావులు, బంధువులు అందరూ కూడా వాళ్ళ యొక్క ప్రియమైనటువంటి వాక్కులతోటి, అలంకారాలతోటి, దక్షిణాదులతోటి పూజించారట. పూజించిన తర్వాత అందరూ కలిసి, అప్పుడు యజ్ఞం అయిపోయింది, ఇంకా వాళ్ళు ఆ మహాయజ్ఞంలో అందరూ కూడాను ఆ రాజుని ఇది చేశారు, అలాగే అగ్రపూజగా కృష్ణుణ్ణి పూజించారు. ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా గంగలో అవభృత స్నానానికి వెళ్ళారన్నాడు. ఈ స్నాన మహోత్సవం ఏదైతే ఉందో చాలా వైభవంగా జరిగిందిట. పెద్ద శోభాయాత్ర, అద్భుతమైనటువంటి మృదంగాలు, శంఖాలు, పణవాలు, దుందుబులు అన్నీ కూడాను అద్భుతంగా మోగుతూ నృత్యం చేస్తున్నారు, గానం చేసేవారు గానం చేస్తున్నారు, పతాకాలు, రథాలు, గుర్రాలు, ఏనుగులు అన్నిటితోనూ అద్భుతమైనటువంటి ఇది జరిగిందట. అప్పుడు పాల్గొన్నటువంటి రాజులు కూడా యదు వంశానికి సంబంధించిన వారు, సృంజయ, కాంబోజ, కురు, కేకయ, కోసల వంశీయులైనటువంటి రాజులందరూ కూడాను వచ్చారట. యజమానుడైనటువంటి యుధిష్ఠిర రాజుని ముందుంచుకొని తమ యొక్క సైన్యాలతో భూమిని కంపింపజేస్తూ అద్భుతంగా శోభాయాత్ర జరిగిందిట. అక్కడికి నదికి, గంగా నదికి వెళుతున్నారు అవభృతానికి. అప్పుడు సదస్సులైనటువంటి వారు, ఋత్విక్కులు మొదలైనటువంటి ఉత్తమమైనటువంటి విప్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుగా నిలబడి అద్భుతంగా వేద పఠనం చేస్తున్నారట. దేవతలు, పితృదేవతలు, గంధర్వులు ఆకాశం నుంచి అద్భుతంగా పుష్ప వృష్టిని కురిపిస్తున్నారట. సరే, అనేక రకాలుగా ఇంకా అనేక మంది వారితో పాటు కలిసి బయలుదేరి వెళుతున్నారట. అక్కడ వెళుతూ ఉన్న సమయంలో మళ్ళీ వాళ్ళు జలంతో ఆడుకుంటూ వెళ్తున్నారట కొంతమంది. సరే, ఇలా అన్నీ కూడాను చాలా వైభవంగా వెళుతున్నారు, అయిపోయింది. యుధిష్ఠిరుడు కూడా తాను సార్వభౌముడు అయ్యాడు. ఇప్పుడు ఆ సార్వభౌముడు అవ్వడం వల్ల ఉత్తమమైనటువంటి అశ్వాలతో కూర్చున్నటువంటి సువర్ణ విభూషితమైనటువంటి రథాన్ని ఎక్కేట తన యొక్క భార్యలు, పత్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటుగా రాజసూయ యాగం స్వయంగా ఆకారాన్ని పొంది వస్తే ఎలా ఉందో అలా ఉన్నట్ట ఆయన. అలా వెళుతూ ఉంటే ఆ తర్వాత ఆ బయలుదేరి వెళ్ళినటువంటి ఆయన చేత ఋత్వికులందరూ కూడాను పత్ని సంయాజం అనేటువంటి ఒక దీక్షాంత కర్మ అంటారు. దీక్ష అయిపోయిన తర్వాత చేసేటువంటి ఒక కర్మ ఉన్నదట. ఆ కర్మని చేయించారట వాళ్ళు. అది చేసేసిన తర్వాత ధర్మరాజు ఆచమనం చేశాడు. చేసిన తర్వాత ద్రౌపదితో కూడా ఆ గంగలో స్నానం చేశాడట. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ కూడాను స్నానం చేశారో ఆ తర్వాత మానవులందరూ కూడా, అంటే ఆ ప్రజలందరూ కూడాను ఆ బ్రహ్మాండమైనటువంటి దుందుబులు గట్రా అన్ని మోగుతూ ఉండగా, వీళ్ళందరూ పుష్పవృష్టి కురిపిస్తుండగా 4 ఆశ్రమ ధర్మాలని చక్కగా పాటించేటువంటి వారు, విశ్వాసం కలిగినటువంటి మనుష్యులందరూ కూడా గంగలో స్నానం చేశారట. ఈ గంగా స్నానం చేత మహాపాతకగ్రస్తుడైనటువంటి వ్యక్తి కూడా పవిత్రుడవుతాడట. గంగా స్నానం అంత గొప్పదిట. ఎంత మహాపాపాలు చేసినటువంటి వ్యక్తి కూడా అలాంటి అద్భుతమైనటువంటి ఆ గంగా స్నానాన్ని చేశారట. అప్పుడు అంటున్నారు, ఆ తర్వాత మహారాజు అయినటువంటి యుధిష్ఠిరుడు చక్కని పట్టు వస్త్రాలు ధరించాడు, అనేక రకాల అలంకారాలు ధరించాడు. ఋత్విక్కులు, సదస్సులు, విప్రులు మొదలందరినీ కూడాను తాను ధరించి మళ్ళీ వాళ్ళందరికీ కూడా వస్త్రాలన్నీ కూడా ఇచ్చేట. అప్పుడు నారాయణ పరాయణుడైనటువంటి ఈ మహారాజు ఎవరైతే ఉన్నారో బంధువుల్ని, జ్ఞాతుల్ని, మిత్రుల్ని, ఆప్తులైనటువంటి రాజుల్ని
ఇంకా అందరినీ కూడాను ప్రత్యేకంగా అర్చించేట, ఎవరిని మర్చిపోకుండా. ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? మన మహాలక్ష్మి యాగంలో అరవింద స్వామి చేసేటువంటి క్రియల్లాగా ఉన్నాయి. అరవింద స్వామి కూడా ఎవరిని మర్చిపోకుండా ప్రతి వారిని పిలిచి వారికి అన్నీ కూడా చాలా చక్కగా చేసి, అంటే చక్రవర్తి స్వామి, అరవింద స్వామి అంటే ఎవరు అనుకుంటున్నారు. అట్లాగా వస్త్రాలంకారాలతో పూజించారట, మాటికి అందరినీ అర్చించారట. ఆ తర్వాత మంచి ప్రశస్తమైనటువంటి స్వభావం కలిగినటువంటి వేదజ్ఞులు, ఋత్విక్కులు మొదలైనటువంటి వారిని వాళ్ళందరూ కూడా చక్కగా ఆరాధింపబడి వాళ్ళందరూ వారి యొక్క స్థానాలకు వెళ్ళిపోయారట. ఎట్లా ఉందిట, స్థానాలకు వెళ్ళేటువంటి రాజులు కానీ, మానవులు కానీ, అందరూ కూడా, ఋషులు కానీ, దేవతలు కానీ తృప్తి పొందలేదట. వాళ్ళు అంటే యజ్ఞాన్ని చూసి ఇంకా వాళ్ళకి తృప్తి కలగలేదట. ఇంకా 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 ఉండాలి, సేవించాలి, ఇంకా జరిగితే బాగుండేది అని అనిపించేంత ఆనందాన్ని పొందారట. అమృతాన్ని ఆస్వాదించి తృప్తిని పొందకుండా ఇంకా ఇంకా పొందాలి అనుకునేటువంటి వాళ్ళలాగా వీళ్ళు కూడా ఆ యజ్ఞాన్ని మాటికి తలుచుకుంటూ, కనిపించిన ప్రతి వారికి చెప్పుకుంటూ వారు తృప్తిని పొందకుండా ఇంకా అలాగే చాలా కాలం తలుచుకుని ఉన్నారు అని అంటున్నారు. సరే, ఇంకా మిగిలినటువంటి వాళ్ళు బంధువులు ఉన్నారు, కృష్ణుడు ఉన్నాడు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ విడవడం ఆయనకి బాధ అనిపించింది. ఇంతకాలం వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారే, వీళ్ళని అప్పుడే పంపించేస్తే ఎలాగా అనేటువంటి మనస్తాపంతో, బాధతోటి వెంటనే యుధిష్ఠిరుడు ఆప్తుల్ని, జ్ఞాతుల్ని, బంధువుల్ని, కృష్ణుణ్ణి అందరినీ కూడాను ఇంకా కొంతకాలం ఇక్కడ ఉండాలని ప్రార్థించి ఇంద్రప్రస్థంలోనే ఉంచేశాట. సరే, ఆయనకి సంతోషాన్ని కలిగిస్తూ శ్రీకృష్ణుడు కూడా సరే ఉంటానని అంగీకరించి, మరి ద్వారక్కి వెళ్ళాలి కదా అంటే, ద్వారక్కే ఉంది, మీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని పంపించండి రక్షణగా, వీళ్ళందరూ మంచి పరాక్రమవంతులు కదా అంటే, సరే అని అంగీకరించి సాంబుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా యదువీరుల్ని ద్వారక్కి పంపించట. ఇంద్రప్రస్థంలోనే కృష్ణుడు ఉన్నట్ట. సరే, అనేక రకాలుగా యుధిష్ఠిరుడు చాలా ఆనందపడ్డాడు. ఎంతో సముద్రాన్ని దాటినంత ఇది, అబ్బో చాలా సముద్రాన్ని ఈది దాటినంత, ఏదో నావనెక్కి దాటినంత కాదు, ఈది దాటినంత రాజసూయాగం చేయటం అంటే మామూలు విషయం కాదు. చాలా అద్భుతమైనటువంటి యాగం. సమ్రాట్ అవ్వాలంటే మామూలు ఎంతమందిని జయించాలి, ఎవరు వ్యతిరేకించినా వాళ్ళని జయిస్తే తప్ప మళ్ళీ కావడానికి లేదు. అలాగా అద్భుతమైనటువంటి కార్యాన్ని చేసినటువంటి తాను అప్పటిదాకా మనస్సులో చింత అనేటువంటి భారం ఒకటి ఉండిపోయింది. ఆ చింతనంతటిని వదిలేసి హాయిగా ప్రశాంతంగా నేను రాజును అవ్వగలిగినటువంటి సమ్రాట్ను అవ్వగలిగాను, అది కృష్ణుడి యొక్క దయ వల్ల అని పరమానంద భరితుడయ్యట. సరే, ఇలా ఉండగా ఆ అంతఃపురం అంతా కూడాను మయదానవుడి చేత, నరేంద్రుడు అంటే రాజుల చేత, దేవేంద్రుడు దానవేంద్రులైనటువంటి వాళ్ళ చేత, దేవేంద్రుడి చేత, వీళ్ళందరి చేత కూడా అనేక రకాలుగా అలంకరింపబడిందిట ఈ మా సభ. అలా వివిధమైనటువంటి ఐశ్వర్యాలు వచ్చాయి. అందులో సహజంగా ఈ కోశాధికారిగా కూడాను దుర్యోధనుడే ఉన్నాడు. వాళ్ళందరూ సమర్పించినటువంటి అద్భుతమైనటువంటి ఆ కానుకలు చూస్తే కళ్ళు చెదిరిపోయాయి ఇతనికి. ఆ చెదిరినటువంటి కళ్ళు మనస్సును కూడా చెదిర్చి ఈర్ష్య పుట్టించాయి. చాలా ఈర్ష్య పుట్టిందిట. ఇంత అద్భుతమైనటువంటి సంపదను పొందాడు ఇతను, తను సమ్రాట్ అయ్యాడు. ఎంత ఇది అతనికి ఆ ఉడుకొచ్చేసిందిట, లోపల ఈర్ష్య బాగా విపరీతం అయిపోయిందిట. అది దుఃఖం కలిగిందిట. ఆ దుఃఖంతో సంతోషం అనేటువంటిది కనీసం ఒక అణుమాత్రం కూడా అతనికి లేదుట. సరే, ఇలా దుఃఖపడుతున్నాడు అతను, ఇంకా అక్కడే ఉన్నాడు, అతను వెళ్ళలేదు. మొత్తం మీద ఇలా ఉండగా ఈయన అంతఃపురంలో, ఎవరు, మన ధర్మరాజు, శ్రీకృష్ణుడి యొక్క ఈ అంతఃపురంలో, ధర్మరాజు యొక్క అంతఃపురంలో కృష్ణుడి యొక్క భార్యలందరూ కూడాను చాలా ఆనందంతో విహరిస్తున్నారు, తిరుగుతున్నారట. ఇలా ఉండగా ఒకసారి తాను నిర్మించినటువంటి మయసభ ఏదైతే ఉన్నదో ఆ మయసభలో తాను బంధువులతోటి, హితాన్ని ఇచ్చేటువంటి కృష్ణుడితోటి, అందరితోటి ఒక సమావేశం పరుచుకొని ఉన్నారట.
ధర్మరాజు. ఎందుకు, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఎలా చేయాలి ఎలా చేయకూడదు, ఇక సమ్రాట్టనయ్యాను కనుక ఏ విధంగా పరిపాలించాలి అనేటువంటివి కృష్ణుడి ద్వారా కొన్ని పొందుతున్నాడు ఆలోచనలు. ఇంకా మిగిలిన బంధువులు కూడా సలహాలు ఇస్తున్నారు. ఇలా ఉన్నటువంటి సమయంలో వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు, సింహాసనంలో ఆయన ఉన్నాడు. ఇలా ఉన్న సమయంలో దుర్యోధనుడు చాలా తీవ్రమైనటువంటి కోపంతో ఆ ఈర్ష్య అనేటువంటిది పొంగుతూ ఉంటే కత్తి తీసుకొని, ఖడ్గం తీసుకొని, కిరీటాన్ని ధరించి అభిమానంతో సోదరులందరితోటి కలిసి ఈ సభ దగ్గరికి వచ్చాట. ఎప్పుడైతే సభ దగ్గరికి వచ్చాడో అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు అన్నారట, ఇప్పుడు కాదు, లోపల రాజుగారు ఇలా కొన్ని సమావేశంలో ఉన్నారు కనుక కొద్దిసేపు ఉండండి అన్నట్ట. తీవ్రమైన కోపం వచ్చిందట. నన్ను ఆపుతావా నువ్వు అని వెంటనే అతను ఆ ఖడ్గంతో వాళ్ళందరినీ కూడాను కొట్టి తను లోపలికి వెళ్ళిపోయాట. వాళ్ళు వారిస్తున్నా కూడా కాదని చెప్పి లోపలికి తిరస్కరించి వెళ్ళిపోయాట. సరే, వెళ్ళినటువంటి తాను లోపలికి అలా వెళుతూ ఉండగా మయుడు చేత నిర్మించబడినటువంటిది మాయామందిరం కదా ఇది. ఆ మాయామందిరం అవటం చేత ఇక్కడ ఒక చోట అలా వెళుతూ ఉండగా మంచి నీళ్లు కనిపించింది. అబ్బా, నీళ్లు కనిపించాయి, నీళ్లు ఉన్నాయని చెప్పి ఇదేమిటి సభలో నీళ్లు పోసుకున్నారంటే వీళ్ళు అనుకొని తన బట్టని ఇలా పైకెత్తుకొని దాంట్లో నడుద్దామని వెళుతుంటే నీళ్లు లేవుట. ఇదేమిటి, నీళ్ళు కనిపిస్తున్నాయి కదా, నీళ్ళు ఏమేంటి అనుకుంటూ పాపం అతను మళ్ళీ బట్ట కిందకి దించేసుకున్నట్ట వెళ్ళిపోతున్నట్ట. అలా వెళుతూ ఉంటే నిజంగానే నీళ్లు ఉన్నటువంటి ప్రాంతం వచ్చిందిట. నిజంగానే నీళ్లు ఉన్నటువంటి ప్రాంతం వచ్చేటప్పటికే ఇందాక మోసపోయాం కదా, అలాంటిదే అయి ఉంటుందని చెప్పి తలకాయ ఎగరేసుకుంటూ అలా వెళ్ళిపోయాడు, ఢామని పడిపోయాట. ఎప్పుడైతే అందులో పడిపోయాడో దుర్యోధనుడు, అక్కడ సభలో ఉన్నటువంటి వాళ్ళు కృష్ణుడి చేత ప్రోత్సహింపబడి, తమాషా, కృష్ణుడు ఏం చేశాట, అక్కడ దుర్యోధనుడు పడిపోయాడు నీటిన్న స్థలంలో. వీళ్ళందరూ పక్కన పెద్దగా నవ్వుతారు, నవ్వేటువంటి సన్నివేశం అనుకుని నవ్వుతుంటారు కదా. యుధిష్ఠిరుడు నవ్వకండి, ఎవరు కూడా నవ్వద్దు అని నివారిస్తున్నట్ట. కృష్ణుడు అంటున్నట్ట. అనేటప్పటికీ అతని అనుమోదాన్ని తెలిసి వెంటనే భీముడు, మిగిలినటువంటి స్త్రీలు అందరూ కూడాను పెద్దగా నవ్వారట అతను పడిపోయేటప్పటికి. దుర్యోధనుడు చాలా సిగ్గుపడ్డట. సిగ్గుపడి అందులో అభిమానధనుడు అతను. ఇంతమంది ముందు నాకు అవమానం జరిగింది అనేటువంటిది సిగ్గుతో తలంచుకున్నట్ట. చాలా విపరీతమైన కోపం వచ్చిందట. ఆ కోపంతో అక్కడ ఏం మాట్లాడలేక మౌనంగా అక్కడి నుంచి బయలుదేరి హస్తినాపురానికి వెళ్ళిపోయాట, ఇంకెవ్వరితో ఏం మాట్లాడకుండా. వెంటనే అప్పుడు సాధువుల్లో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అన్నట్లుగా హాహాకారాలు చెలరేగాయిట. దీనివల్ల పెద్ద ఉపద్రవం రాబోతోంది అని సూచన చేస్తున్నట్లుగా పెద్దగా హాహాకారాలు చేస్తూ సాధువులందరూ కూడా లేచారట. యుధిష్ఠిరుడు చాలా దుఃఖపడ్డట. వీడు అసలే అభిమానధనుడు, వీడు ఏం చేస్తాడో తెలియదు, మూర్ఖుడు, వాడికి అహంకారం ఎక్కువ. ఈ అహంకారంతో ఇంతమంది నవ్వేటప్పటికే, అందులో సభలో నవ్వేటప్పటికే అతను తప్పనిసరిగా ఏదో ఒక మూర్ఖ కార్యం చేస్తాడు అనేటువంటి భావం కలిగిందిట. దీనివల్ల బంధుత్వం ఏదైతే ఉన్నదో అది చాలా భయంకరమైనటువంటి విరోధంగా మారుతుంది అనేటువంటి బాధపడ్డట పాపం ఎవరు, యుధిష్ఠిరుడు. కానీ అసలు ఎవరి వల్ల భ్రాంతి పొందాడో, ఎవరు చూడడం వల్ల ఈ దుర్యోధనుడు అసలు నీరున్నది లేదు ఇట్లాంటి భ్రాంతిపడి ఈ విధమైనటువంటి క్రియలు చేశాడో, ఆ కృష్ణుడు మాత్రం పర్వాలేదు, మంచి పని జరిగింది, పృథివీ భారాన్ని తగ్గించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అని తాను మాత్రం ఏం మాట్లాడకుండా అలా మౌనంగా కూర్చున్నట్ట జరుగుతున్నది చూస్తూ. వీళ్ళందరూ బాధపడుతున్నారు, వాళ్ళందరూ అరుస్తున్నారు. ఈయన మాత్రం మనస్సులో ఇది జరగబోయే కార్యానికి నాంది అనుకున్నాడు. అనుకొని తాను మాత్రం సుఖంగా ఉన్నాడు. అసలు ఆ విధమైనటువంటి భ్రమ చెందడం కూడా కృష్ణుడి యొక్క దీనివల్లనే. అందుకనే వీళ్ళందరినీ ప్రోత్సహించాడు, నవ్వండి పర్వాలేదు, ఏం పర్వాలేదు అంటాను. ఎందుకు, అదే జరగలేదనుకోండి యుద్ధం రాదు కదా. యుద్ధమే రాలేదనుకోండి భూభారం తగ్గడం చాలా కష్టం కదా. సరే, అప్పుడు
పరీక్షణ్ మహారాజుతో సుఖమహర్షి అంటూ, నాయన నువ్వు అడిగావు కదా రాజసూయ యజ్ఞంలో దుర్యోధనుడు ఒక్కడే ఎందుకు ఇలా దుఃఖపడ్డాడు అని, ఐశ్వర్యం కలిగిందనే ఈర్ష్యతోటి, ఆ ఈర్ష్యతోటి అతని యొక్క గర్వంతో ఈ విధమైనటువంటి దుర్వ్యవహారం చేశాడు, చెడ్డ వ్యవహారం చేశాడు, దానివల్ల పతనం అయ్యాడు. ఆ వృత్తాంతం అంతా కూడా నీకు చెప్పానన్నాడు. సరే, ఇట్లా ఉండగా సుఖమహర్షి అంటున్నారు, మళ్ళీ ఏమంటున్నారంటే, శ్రీకృష్ణుడు సౌభాపతి అయినటువంటి సాల్వుడు ఎవరైతే ఉన్నారో అతన్ని సంహరించాడు అన్నారు. ఆ కృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి కర్మ అట్లా ఎట్లా సంహరించగలిగాడు, అతను సౌభాపతి ఎలా అయ్యాడు సాల్వుడు, ఆ సాల్వుడు అంత బలవంతుడు అవడానికి కారణం ఏమిటి, అతన్ని కృష్ణుడే స్వయంగా సంహరించడానికి అతని యొక్క భాగ్యం ఏమిటి, ఏమో అదంతా ఒకసారి విందుగాని చెప్తానన్నాడు. ఏమిటిది అని అంటే, ఆనాడు రుక్మిణి యొక్క హరణం అయింది. కృష్ణుడు రుక్మిణీదేవిని హరించాడు. ఆ హరించినప్పుడు విదర్భకి వచ్చినటువంటి వాళ్ళల్లో సాల్వుడు కూడా ఉన్నాడు. సాల్వుడు వచ్చాడు, శిశుపాలుడు పక్షం వారైనటువంటి జరాసంధాది వీరుదులు వచ్చారు, అందరూ కూడా వచ్చారు. వచ్చినటువంటి వీళ్ళందరూ యాదవుల చేత ఓడిపోయారు. ఎప్పుడైతే యాదవుల చేత ఓడిపోయారో, ఓడిపోయినటువంటి వాళ్ళలో సాల్వుడు చాలా తీవ్రమైనటువంటి కోపంతో ఒక పెద్ద ప్రతిజ్ఞ చేశాడు. ఏం ప్రతిజ్ఞ చేశాడు అనంటే, నేను ఈ పృథివిని యాదవ శూన్యంగా కనుక చెయ్యకపోతే అంటూ, చెయ్యకపోతే కాదు చేస్తాను అన్నాడు. చేస్తాను, ఎలా చేస్తాను, నా ప్రభావాన్ని మీరందరూ చూడండి అని రాజుల ముందు ప్రతిజ్ఞ చేశాడు. యాదవ శూన్యంగా మొత్తం చేస్తాను ఈ భూమండలాన్ని అని ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేసినటువంటి తాను యాదవ శూన్యంగా ఎలా చేయగలడు? తపస్సు చేయాలి. వెళ్ళాడు. ఎందుకంటే యాదవులందరూ కృష్ణుడి యొక్క రక్షణలో ఉన్నారు. వాళ్ళని నాశనం చేయడం లేదా యాదవ శూన్యంగా చేయడం అంత తేలికైన విషయం కాదు. అందువల్ల ఇతను తపస్సు చేయడానికి వెళ్ళాడు. చాలా అద్భుతమైనటువంటి తపస్సు చేశాడు. ఎలా చేశాట, ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు దుమ్ము తిని బతికేటవాడు. గుప్పెడు ధూళి, మట్టి, దుమ్ము ఉంటుంది, ఆ దుమ్ముని ఆహారంగా చేసుకొని అద్భుతమైనటువంటి తపస్సు చేశాట. ఎంత నిష్ఠతోటి ఇతను తపస్సు చేస్తుంటే శివుడు రావడానికి సందేహించాట. శివుడు గురించి తపస్సు చేశాడు. శివుడు రావడానికి సంతోషించాట. సహజంగా ఆయన ఆశుతోషుడు అంటారు. వెంటనే శివుడు కరుణించేస్తాడు. కొద్దిగా ఆయన గురించి ఎవరైనా పొగిడారంటే బోళాశంకరుడు టక్కన ఇచ్చేస్తాడు వరాలు. అలాంటి వాడు కూడా కొద్దిగా సందేహించాడు. ఎందుకు సందేహించాడు అనంటే, ఈ సాల్వుడు కృష్ణుడికి విరోధంగా ప్రవర్తిస్తున్నాడు. ఇంతకుముందు ఆ బాణాసురుడి యొక్క విషయంలో తేలింది. ఈయనకి భయం వచ్చిందిట. అమ్మో, కృష్ణుడికి విరోధులైనటువంటి వాళ్ళకి నేను వరాలు ఇస్తే అవి తప్పనిసరిగా విఫలమైపోతాయి అనేటువంటి భావం కలిగి ఆయన వెంటనే దర్శనం ఇవ్వడానికి ఇష్టపడలేదట. చెయ్యి వదిలేశాడు బాబు. ఆయన తపస్సు చేస్తున్నాడు. ఇలా 1 సంవత్సరం పాటు దుమ్మును మాత్రమే ఆహారంగా తీసుకొని తపస్సు చేసేట సాల్వుడు. ఇక తప్పదు, తపస్సు బాగా చేస్తున్నప్పుడు ఎంతకాలమైనా ఆగి ప్రవర్తించినా కూడా వాళ్ళ తపస్సు తీవ్రం కనుక అవుతూ ఉంటే తప్పదు రాక. వచ్చాడు, బలవంతంగానే పాపం వచ్చాట. కోరుకోవయ్యా, ఏం కావాలి నీకు అన్నట్టు బాబు. అంటే అప్పుడు అతను అడిగట, ఆ సాల్వుడు, దేవతలు కానీ, అసురులు కానీ, మనుష్యులు కానీ, గంధర్వులు కానీ, రాక్షసాదులైనటువంటి వాళ్ళు కానీ ఎవ్వరూ కూడా నాశనం చెయ్యలేనటువంటిది, యాదవులకి భయంకరమైనటువంటిది, స్వేచ్ఛానుసారంగా ప్రయాణం చేయగలిగేటువంటి ఒక వాహనాన్ని నాకు ఇవ్వమన్నాడు. ఇప్పుడు కోరింది అది. చివరికి ఇప్పుడు కోరాడు అది. మహాదేవుడు అన్నాడు, మంచి పని చేసావు, కృష్ణుని చంపాలో లేకపోతే యాదవుల్ని శూన్యం చేయాలో ఇలాంటివి అడగకుండా సంతోషం ఇస్తున్నాను, అట్లాగే అవుతుంది పో అన్నాడు బాబు. అనేటప్పటికే శివుడి యొక్క ఆజ్ఞతోటి మయుడు వచ్చాడు, మయదానవుడు. అతనికి సౌభం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మించి ఇచ్చాడు. ఈ నగరం ప్రయాణం చేస్తుంది, ఆకాశంలో సంచరిస్తుంది, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోగలుగుతుంది. అలాంటి అద్భుతమైనటువంటి నగరాన్ని సాల్వుడికి ఇచ్చట. అది లోపలంతా చీకటిగా ఉంటుంది, అంధకారంగా ఉంటుంది.
అలాంటి అంధకారంగా ఉంటూ స్వేచ్ఛగా ప్రయాణం చేయగలిగేటువంటిదైనటువంటి వాహనాన్ని పొందినటువంటి తాను యాదవులు తనకి చేసినటువంటి ఆ పరాభవాన్ని స్మరించుకుంటూ ద్వారకకి బయలుదేరాట ఆ వాహనంలో. వెళ్ళి అప్పుడు కృష్ణుడు లేడు, ఇక్కడ ద్వారకలో లేడు, అక్కడ ఉన్నాడు, వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఆ సమయంలో ఈ దానవుడు విశాలమైనటువంటి సైన్యంతో ద్వారకాపట్నాన్ని ముట్టడించాట. ముట్టడించేసి లోపలికి వెళ్ళిపోయారు. ఉపవనాలు, ఉద్యానవనాలు, పురద్వారాలు, అలాగే ద్వారాలు, ప్రాసాదాలు అంటే భవనాలు ఏవైతే ఉంటాయో అవి అన్నిటినీ కూడాను, క్రీడాంగణాలు అన్నీ నాశనం చేసి పారేస్తున్నారు. అలా చేస్తూ ఉండేటప్పటికే అతని యొక్క ఈ సౌభం అని చెప్పబడేటువంటిది పురం ఏదైతే ఉందో దానికి పైన ఆ విమానం ఏదైతే ఉంటుందో దాని నుంచి అనేక రకాలైనటువంటి శస్త్రాలు పడుతున్నాయట, శిలలు పడుతున్నాయట, అలాగే పిడుగులు పడుతున్నాయట, సర్పాలు వస్తున్నాయట, శిలావృష్టి కురుస్తోందట. వాటితో మొత్తం సర్వనాశనం చేస్తున్నాడు. ప్రచండమైనటువంటి సుడిగాలి లేచిందిట. ఆ సుడిగాలికి ఆకాశమంతా కూడాను దుమ్ముతో వ్యాపించేసిందిట. ఎలా ఉన్నదిట అంటే త్రిపురాసురుడు అనేటువంటి వాడు ఉన్నాడు చూడండి, త్రిపురాలు. ఆ త్రిపురాసురుని చేత పీడింపబడినటువంటి పృథివిలాగా ఈ ద్వారకాపట్నం ఇతని యొక్క సౌభవం అనేటువంటి దానితో పీడింపబడుతోందిట. ఇక అతను అలా చేసినా శాంతి పొందలేకపోతున్నట్ట. అప్పుడు రాజ్యంలో వీళ్ళందరూ ఉన్నారు కదా, కృష్ణుడు వీళ్ళందరినీ పంపించాడు. ప్రద్యుమ్నుడు ఉన్నాడు. ఈ ప్రద్యుమ్నుడు ఏం చేశాట, ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి వాడిని చూసి వాడిని ఎలాగైనా సరే చంపాలి అని సౌభగానికి ముందుగా ఆయుధాలు తీసుకొని బయలుదేరారు. ఎవరు? సాత్యకి, చారుదేష్ణుడు, సాంబుడు, అలాగే అక్రూరుడు, హార్దిక్యుడు, భానువిందుడు, గదుడు, శుకుడు, సారణుడు మొదలైనటువంటి అందరూ కూడా ప్రధానమైనటువంటి వీరులందరూ కవచాలు ధరించి యుద్ధానికి వెళ్ళారట. చాలా అద్భుతమైనటువంటి యుద్ధం. దేవతలకి దానవులకి జరిగినటువంటి యుద్ధంలాగా యాదవులతో సాల్వుడికి యుద్ధం జరిగిందిట వీళ్ళిద్దరికి. సూర్యుడు ప్రాతకాలంలో అంటే పొద్దున్నే క్షణంలో అతను ఎప్పుడైతే అతను ఉదయిస్తాడో, ఉదయించగానే ఒకే ఒక క్షణంలో అప్పటిదాకా ఉన్నటువంటి చీకటినంతటినీ నాశనం చేసేస్తాడు. అలాగే ప్రద్యుమ్నుడు కూడా ఇతను వదులుతూ ఉన్నటువంటి దివ్యాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, మాయా అస్త్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ మాయాస్త్రాలన్నీ తన యొక్క దివ్యాస్త్రాలతోటి మొత్తం సర్వనాశనం చేసి పారేటారు క్షణంలో. సరే, అప్పుడు లోహమయమైనటువంటివి, స్వర్ణంతో కూడుకున్నటువంటివి అనేక రకాలైనటువంటి బాణాలతో సాల్వుడి యొక్క సేనంతటిని కూడాను నాశనం చేస్తున్నట్ట. అప్పుడు 100 బాణాలతోటి సాల్వుడు ఒక్కొక్క బాణంతో ఒక్కొక్క సైనికుడిని, 10 బాణాలతోటి ఒక్కొక్క సైనికుడిని, 3 బాణాలతోటి ఒక్కొక్క వాహనాన్ని, అలా వివిధ రకాలుగా వాళ్ళు కొట్టారట. అప్పుడు ఇలాంటి ప్రద్యుమ్నుడి యొక్క ఇలాంటి అద్భుతమైనటువంటి యుద్ధాన్ని చూసేటప్పటికీ తమ పక్షంలోనూ వాళ్ళ పక్షంలోనూ ఉన్నటువంటి సైనికులు ఉన్నారే, ప్రద్యుమ్నుడి యొక్క అద్భుతమైన పరాక్రమానికి అందరూ కూడాను ప్రశంసలు ఇచ్చారట. ఈ మాయామయమైనటువంటిది సౌభాగ్యం అవటం వల్ల ఇదేం చేసిందిట, ఒక్కొక్కసారి అనేక రూపాలు ధరిస్తోందిట, ఒక్కోసారి ఒకే రూపంలో కనిపిస్తోందిట, ఒక్కోసారి కనిపిస్తోందిట, ఒక్కోసారి కనిపించడం లేదుట. యాదవులందరూ కూడాను ఆ భవనం దగ్గరికి వెళ్ళి ఆ భవనంలో ఉన్న సైనికుల్ని, భవనాన్ని నాశనం చేద్దామంటే ఇలా మాయా రూపంగా అది అలా జరుగుతోందిట. అప్పుడు సౌభవం అనేటువంటి ఇది ఒక్కోసారి భూమి మీద కనిపిస్తే పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్ళేప్పటికీ అక్కడ అదృశ్యం అయిపోతుంది. అది ఆకాశంలో ఉంటుంది. మళ్ళీ ఆకాశంలో ఉంటుంది కదా అని ఎగిరి దాన్ని ఏదో చేద్దాం అనుకుంటే అది ఒక పర్వతం మీదకి చేరుతోంది, తర్వాత మళ్ళీ జలంలోకి వెళ్ళిపోతుంది. ఇలాగ మొత్తం తిరుగుతూ ఉన్నటువంటి దాన్ని ఎక్కడ స్థిరంగా చూడలేకపోతున్నారట. ఎప్పుడు ఏ ప్రదేశంలో ఈ సౌభవం ఉన్నటువంటిది ఉంటుందో తెలియక వాళ్ళందరూ కూడా ఎక్కడుంటుందో చూసి అక్కడక్కడ అన్ని ప్రాంతాల్లోనూ సైనికులను పెట్టారట. ఎక్కడ దిగితే అక్కడ కొట్టేయండి అంటున్నారట. అలాగా ఈ సౌభవం అనేటువంటి దీంతో తిరుగుతున్నాడు. అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారట, వాళ్ళ యొక్క ఆయుధాలతోటి ఎక్కడ దిగితే అక్కడ కొట్టేస్తున్నారట. ఆ విధంగా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళ సైనికులందరినీ కూడాను కొట్టేశారట.
ఇతని ఉద్దేశం ఇహలోకం, యాదవుల యొక్క ఉద్దేశం ఏంటి, ఇహలోకంలోనూ పరలోకాన్ని కూడా జయించాలనేటువంటి బలం వాళ్ళది. లేకపోతే కృష్ణావతార సమయంలో యాదవులందరినీ కూడాను నాశనం చేసి కృష్ణుడు వెళ్ళిపోడు. యాదవులకు కూడా అద్భుతమైనటువంటి అహంకారం ఉన్నదట, గర్వం ఉన్నదట. మేము మహాబల పరాక్రమవంతులం, లోకంలో ఎవ్వరూ జయించలేరు, మేము ఈ లోకాన్ని పరలోకాన్ని కూడా జయించగలగాలి అనేటువంటి ఒక దీంట్లో ఉండేవారట. అలాంటి వారు కనుకనే కృష్ణుడు తాను వెళ్ళేటప్పుడు మళ్ళీ వీళ్ళను ఉంచి వెళితే భారం భారంగానే ఉండిపోతుంది అనే ఉద్దేశంతోనే యాదవ నాశనం కోసం వాళ్ళ చేత శాపాలిప్పించి పంపించేశాడు. సరే, వీళ్ళందరికీ అలా ఉందిట. అప్పుడు ఈ సేనాపతులు ఉంటారు సాల్వపక్షంలో, ఆ సేనాపతుల యొక్క అస్త్రాల చేత చాలా గొప్పగా వీళ్ళు కూడా పీడింపబడ్డారట. పీడింపబడి వాళ్ళతో గొప్ప యుద్ధం చేశారట. ఆ తర్వాత ద్యుమానుడు అనేటువంటి ఒక మహాబలశాలి, సాల్వుని యొక్క అమాచ్యుట్ట, వీడు చాలా గొప్ప బలశాలి. అతన్ని కొట్టేట ప్రద్యుమ్నుడు. ఆ ప్రద్యుమ్నుడు కొట్టేటప్పటికే వాడు ప్రద్యుమ్నుడి దగ్గరికి వెళ్ళి నల్లని లోహంతో తయారు చేయబడినటువంటి ఒక గదతోటి ఆయన తల మీద కొట్టి పెద్ద సింహనాదనం చేసేట. ఎప్పుడైతే ఆ గద యొక్క దెబ్బ తిన్నాడో వెంటనే వక్షస్థలం మీద కొట్టాడు. తల మీద వక్షస్థలం మీద కొట్టేప్పుడు వక్షస్థలం అంతా కూడా కొద్దిగా ఇదైందిట. అలా ఉన్నప్పుడు వెంటనే ఇతను స్పృహత పడిపోయాట ప్రద్యుమ్నుడు. అప్పుడు సారథి ఉన్నాడు. ఆ సారథి వెంటనే దాని ధర్మాన్ని తెలిసినటువంటి వాడు కనుక వెంటనే ఆ రథాన్ని తీసుకొని యుద్ధరంగం నుంచి వేరుగా ఇంకో చోటకి తీసుకెళ్ళిపోయాట. ఒక క్షణకాలంలో మూర్ఛ నుంచి బయటకు వచ్చాడు ప్రద్యుమ్నుడు. చూశాడు, చూసి ఇదేమిటి మనం ఎక్కడున్నాం, యుద్ధరంగంలో లేవేంటన్నాడు. సారథి అన్నట్ట, మీరు ఇలా పడిపోయారు, అందువల్ల తెచ్చి ఇక్కడికి తీసుకొచ్చేసాను. అరే రే, ఎంత పని చేసావయ్యా, నేను యుద్ధరంగం నుంచి పారిపోయిన వాళ్ళయ్యానే. నేను ఇంత మటుకు మా వంశంలో ఎవరు కూడాను ఇలా పారిపోయి వచ్చిన వాళ్ళు లేరు. నేను ఇప్పుడు పారిపోయినటువంటి స్థితి కలిగింది కదా, నువ్వు ఎందుకు చేసావు ఇలాగా అన్నట్టు. అంటే అప్పుడు మేము ఇంటికి వెళితే తల్లిదండ్రులు అడుగుతారు, అక్కడ ఉండేటువంటి తల్లులు అడుగుతారు, ఏమయ్యా నిన్ను ఎలా కొట్టాడు అతను, అలా కొడితే మూర్ఛపోయావుట కదా, అలా నిన్ను తీసుకొని రథాన్ని నుంచి వెళ్ళిపోయావుట కదా అని అంటే నేను ఎక్కడ పెట్టుకోవాలి, నా తల శిరస్సుని వంచుకొని జీవించాల్సి వస్తుంది కదా అన్నట్ట అని చాలా బాధపడితే అప్పుడు అన్నట్ట, ప్రభు నేను సారథిని. ఎప్పుడైనా సరే ఒక ధర్మం చెప్పబడుతుంది, యుద్ధ ధర్మం. సారథికి ఏదైనా కష్టం వస్తే రధికుడైనటువంటి వాడు, రధికుడికి ఏదైనా కష్టం వస్తే సారథి రక్షించుకోవాలి తప్పనిసరిగా. వాళ్ళని రక్షించాలనేటువంటి నియమం ఉన్నది, నియమాన్ని బట్టి నేను ప్రవర్తించాను, కానీ తద్భిన్నంగా నేనేం ప్రవర్తించలేదు అన్నాడు. సరే అయితే వెంటనే పద అక్కడికి వెళదాం మళ్ళీ యుద్ధానికి అని చెప్పి అక్కడికి యుద్ధానికి వెళ్ళారు. చాలా పెద్ద యుద్ధం జరుగుతోంది. ప్రద్యుమ్నుడు ఆచమనం చేశాడు, కవచాన్ని ధరించాడు, మళ్ళీ యుద్ధంలోకి వచ్చాడు. ఆ వచ్చినటువంటి అక్కడికి చూసి వెంటనే సైన్యాన్ని అంతటిని కూడా నాశనం చేస్తూ బాణాలను వదిలాడు. అతడు 4 బాణాలతోటి 4 గుర్రాలని, అంటే ఇతని యొక్క సాల్వుడి యొక్క గుర్రాలని, ధనస్సుని, అలాగే పతాకాన్ని అన్నిటినీ కూడాను కొట్టేస్తున్నాడు. గదుడు, సాత్యకి, సాంబుడు మొదలైనటువంటి యాదవ వీరులు ఆ సాల్వ సైన్యం ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా నాశనం చేస్తున్నారు. సౌభగంలో ఉన్నటువంటి వీరులందరూ కూడా తెగిపోయినటువంటి కంఠాలు కలిగినటువంటి, అంటే చచ్చి భూమి మీద పడిపోతున్నారు. ఇలా పరస్పరం పెద్ద యుద్ధం జరుగుతోంది. యాదవులకి సాల్వులకి ఇలా 27 రోజులు యుద్ధం జరిగిందిట. బ్రహ్మాండమైనటువంటి యుద్ధం. సరే, ఇక్కడ ఇంత పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటే కృష్ణుడికి కొన్ని అపశకునాలు కనిపించినట్టు. అక్కడ యుధిష్ఠిరుడి యొక్క ఆహ్వానాన్ని అనుసరించి కృష్ణుడు ఇంద్రప్రస్థంలోనే ఉన్నాడు. రాజసూయ యజ్ఞం పూర్తయిపోయింది, శిశుపాలుని సంహరించేశాడు, అయిపోయింది. ఆయనకి తెలియకుండా దుశ్శకునాలు కనిపిస్తూ ఉండేటప్పటికీ తనకి సందేహం కలిగిందిట. ద్వారకలో ఏదో జరుగుతోంది, చెడు జరుగుతోంది అనేటువంటి ఆలోచన కలిగి వెంటనే వెళ్ళిపోయి అటు ధర్మరాజుని, కుంతిని అందరినీ కూడాను వాళ్ళ దగ్గర అనుమతి తీసుకొని ద్వారకు వచ్చేసేట చాలా వేగంగా. వస్తూ అనుకున్నట్ట, నేను పూజ్యుడైనటువంటి బలభద్రుడితో కలిసి ఇంద్రప్రస్థానికి రావడం వల్ల, అంటే అప్పుడు వచ్చారు, తర్వాత మళ్ళీ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారు. అలా రావడం వల్ల
శిశుపాలుడి యొక్క పక్షం వాళ్ళు అయినటువంటి క్షత్రియులు తప్పనిసరిగా నా పట్టణాన్ని ముట్టడించి ఉంటారు, అందుకే ఈ అపశకునాలు కనిపిస్తున్నాయి అని తను భావించుకుంటూ వచ్చాట. అలా తలుస్తూ తలుస్తూ ద్వారకు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి నగర రక్షణకి బలరాముడిని నియమించట. బలరామ, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి సాల్వుడితో యుద్ధం చేస్తానన్నట్ట. అప్పుడు వెళ్ళి సౌభగం ఏదైతే ఉందో ఆ సౌభగం సాల్వరాజుని వీళ్ళిద్దరిని కూడా చూశాడు యుద్ధరంగానికి వెళ్ళి. వెంటనే సరే దారకుడు తీసుకొని వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఆ కృష్ణుడి యొక్క ధ్వజం గరుడు ఉన్నాడు కదా, ఆ గరుత్మంతుడిని చూశారు ఆ సాల్వుడి యొక్క సైన్యం. ఇంకంతే వాళ్ళల్లోకి ప్రాణం పోయినట్టు అయిపోయిందిట. ఇంకా వచ్చేసాడు, కృష్ణుడే వచ్చేసాడు, ఇంకా అంతే మన జీవితం అయిపోయినట్లే అనుకున్నారట అందరూ కూడా. సరే అప్పుడు ప్రద్యుమ్నుడి మీద చాలా గొప్ప ధ్వనించేటువంటి ఒక శక్తిని సాల్వుడు వదులుతున్నట్ట. సరిగ్గా ఆ సమయంలో కృష్ణుడు ఎప్పుడైతే యుద్ధరంగంలోకి వచ్చాడో ఆ సమయంలో కృష్ణుడు చూసేట అది. ఆ ప్రద్యుమ్నుడి మీద విసురుతున్నటువంటి ఆ శక్తి ఆయుధాన్ని చూసి వెంటనే తాను తన యొక్క బాణాలతోటి దాన్ని 100 ముక్కలు చేసి పారేసేట మధ్యలోనే. ఆ తర్వాత 16 బాణాలు తీసుకున్నట్ట ఆ సాల్వుడిని కొట్టేట. సరే ఆయన వేసినటువంటి బాణ పరంపర ఆ సాల్వుడి యొక్క సౌభగం అని చెప్పబడేటువంటి ఆ సౌభగం అనే దీన్ని కప్పేసిందిట, సూర్యుడిని కనుక మేఘాలు కప్పినట్టుగా. అప్పుడు శాంగం అనేటువంటి ధనస్సుతోటి కృష్ణుడు అనేక రకాలుగా ఆ బాణాలు వదులుతున్నట్ట. ఆయన వదులుతున్నటువంటి ఆ వేగం చూడడానికి కూడా చాలా ఆశ్చర్యకరమైంది అంటున్నాడు సుఖమహర్షి. సరే యుద్ధం చూస్తున్నటువంటి దేవాది సర్వభూతాల్లో కూడాను గొప్ప హాహాకారాలు బయలుదేరాయట. సాల్వుడు సింహనాదం చేసేట కృష్ణుడితో అన్నట్ట, నువ్వు మా ఎదురుగానే మా మిత్రుడైనటువంటి నీ మేనత్త కుమారుడైనటువంటి శిశుపాలుడిని వివాహంలో చంపేశావు. ముందు చంపడానికన్నా ముందు జరిగినటువంటిది స్త్రీని అపహరించావు, అంటే రుక్మిణీదేవిని మా అందరి ఎదురుగా నువ్వు చేశావు. నీ యాదవులైనటువంటి వాళ్ళు మాతోటి యుద్ధం చేశారు. ఆ రాజస్వ యజ్ఞంలో మా మిత్రుడైనటువంటి శిశుపాలుని నువ్వు చంపావు. ఇలాంటి నీ యొక్క దోషాలన్నిటికీ కూడాను ఈవేళ నీకు శిక్ష నేను వేస్తున్నానన్నట్ట. వీడు యమలోకానికి పంపిస్తాను, తీక్ష్ణమైనటువంటి బాణాలతో కొట్టి నిన్ను యమలోకానికి పంపిస్తానన్నట్ట. భగవంతుడు అన్నట్ట, కృష్ణుడు మూర్ఖుడా, నిరర్ధకంగా నిన్ను పొగుడుకుంటున్నావు, అవసరం లేదు. ఎందుకు? ఆ పొగడతల వల్ల నాశనానికే కారణం అది. ఎందుకు? ఎవరైతే తనని తాను పొగుడుకుంటాడో చాలా తప్పుంటుంది. అది కొంతమంది చెప్తూ ఉంటారు, అర్జునుడు పేరేంటి మన ద్రోణాచార్యుడి యొక్క కుమారుడు అశ్వత్థామ ఉపపాండవులందరినీ చంపేసిన తర్వాత కృష్ణుడితో పాటు యుద్ధానికి వచ్చాడు అతన్ని చంపడానికి. రకరకాల ప్రతిజ్ఞలు చేశాడు. అక్కడ ఇంకే ఉంది, నేను చంపేస్తాను అది ఇది అని అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత తను ఏదో ప్రసంగం వచ్చింది, అతన్ని చంపలేకపోయాడు, చంపనన్నాడు. అతను బ్రాహ్మణ కుమారుడు కదా, నేను చంపనని చెప్పంటే నువ్వు పలికినటువంటి అవన్నీ ఏమైపోయినాయి అన్నాడు. నువ్వు మాట్లాడి వచ్చావు కదా, నువ్వు ప్రతిజ్ఞ చేసావు అతన్ని చంపుతానన్నావు కదా, మరి అవన్నీ ఏమైపోయాయి అన్నాడు. అని అప్పుడు అన్నాడు కదా, నాన్న నిన్ను పొగుడుకున్నావు, నీ యొక్క అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని ప్రశంసించుకున్నావు. ఎప్పుడైనా సరే పరాక్రమాన్ని ప్రశంసించుకున్నటువంటి వాడు తాను మహాపాపాన్ని పొందుతాడు. ఆ మహాపాపం నీకు కూడా కలిగింది. ఇంకొకటి, ధర్మరాజు చాలా గొప్ప ధర్మంతో సహనంతో యుద్ధం చేయకుండా వాళ్ళందరూ చేసేటువంటివన్నీ సహిస్తుంటే ఒకసారి అర్జునుడి కోపం వచ్చిందిట. కోపం వచ్చి ఆ అర్జునుడు కత్తి తీసేట ఆయన మీదకి, నీ వల్ల జరుగుతోంది ఇదంతా అని. అది ఒక అపచారం అయిందిట. ఇలాంటివన్నీ కొన్ని దోషాలన్నమాట. అలాగే నిన్ను పొగుడుకోవడం అనేటువంటిది నీకు పాపాలని తెస్తుంది, నీ పుణ్యాన్ని హరిస్తుంది.
ఎందుకు వ్యర్థంగా అలా పొగుడుకుంటావు, నిజంగా నువ్వు అంత శక్తి కలవాడివి కాదు నా ముందు అన్నట్లుగా కృష్ణుడు అంటున్నట్ట, నేను నీ మృత్యువునన్ను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు వెర్రివాడా, ఎందుకు అలా పరాక్రమంగా మాట్లాడతావు, ఇది వాచాలత్వం అవుతుంది, ఆపే అన్నాడు. సరే, అప్పుడు ఈ బలికి కోపం కలిగించేటువంటి, అంటే బలి అంటే వీడనమాట సాల్వుడు, అతనికి మహా విపరీతమైనటువంటి కోపం కలిగించేట్లుగా ఒక గదని తీసి ఆ గదతోటి సాల్వుడి యొక్క భుజాల మీద వక్షస్థల మీద కొట్టేటప్పటికే అతను రక్తం కక్కుతూ వణికిపోయాట బాబు, శరీరం అంతా వణికిపోయిందిట. సరే, మళ్ళీ ఆ ఉన్నటువంటి గద మళ్ళీ తిరిగి వచ్చిందిట. అప్పుడు వెంటనే ఏం చేశాట, సాల్వుడు అంతర్ధానం అయిపోయాడు. కృష్ణుడు కొట్టినటువంటి దెబ్బ తిని వాడు రక్తం కక్కుతూ వణికిపోయాడు. ఇక వీడు చచ్చాడు అనుకున్నాడు కృష్ణుడు. ఆ ఉన్నటువంటి గద అయితే వెనక్కి వచ్చేసింది, వాడు అదృశ్యం అయిపోయాడు. ఎప్పుడైతే అదృశ్యం అయ్యాడో కొద్ది క్షణాలు కూడా గడవక ముందే ఒక అతను పరిగెట్టుకుంటూ వచ్చి అతని దగ్గరికి నమస్కరించేట, కృష్ణుడి దగ్గరికి నమస్కరించి, మహాప్రభో నన్ను దేవకి పంపించింది అన్నట్ట. నన్ను దేవకీదేవి పంపించిందయ్యా అన్నట్ట కృష్ణుడితో. దేవకీదేవా ఎందుకు పంపించింది అన్నట్ట. అనేటప్పటికే వెంటనే అతను అన్నట్ట, సాల్వుడు వచ్చాడు, నీ తండ్రిని బంధించుకుపోయాడు అన్నట్ట. నీ తండ్రి అయినటువంటి వసుదేవుడిని బంధించుకుని వెళ్ళిపోయాడయ్యా అనేటప్పటికే కొద్ది క్షణాలు పాపం కృష్ణుడికి కంగారు వచ్చేసిందిట. నా తండ్రిని సాల్వుడు బంధించేశాడా, ఇదేమిటి విచిత్రం, సాక్షాత్తు ఎవ్వరూ కూడా జయించలేని పరాక్రమం కలిగినటువంటి బలరాముడు రక్షంగా ఉన్నటువంటి ద్వారకలో అతన్ని కూడా ఓడించి ఇతను తీసుకొని వెళ్ళగలిగేటువంటి స్థితి ఇది ఎలాగా సాధ్యమైంది అని చాలా ఇదైపోయాట పాపం. మనస్సంతా కూడాను చాలా దుఃఖాన్ని పొందిందిట కృష్ణుడికి. ఇది ఎలా జరిగింది అని ఆశ్చర్యంతో ఉన్నటువంటి అతనికి ఈ లోపల సాల్వుడే స్వయంగా వసుదేవుడు లాంటి ఒక అతన్ని తీసుకొని వచ్చి అతన్ని శిరస్సు ఖండించాట కృష్ణుడు ఎదురుగానే. వీడు ఈ మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఇతను బాధపడుతున్న సమయంలో సాల్వుడే స్వయంగా వసుదేవుడిని ఈడ్చుకొని వస్తున్నట్టుగా తీసుకొని వచ్చి అతని శిరస్సును ఖండించేసి అతను శోభంలోకి వెళ్ళిపోయాట ఆ శిరస్సుతో పాటు. చూసట్టే చాలా మాయావి అయినటువంటి వాడు అట్లా చేసినటువంటి స్థితిని చూసి కృష్ణుడు ఒక్కసారి చలించినటువంటి హృదయం కలిగినటువంటి వాడైనా వెంటనే ఒక్కసారి మళ్ళీ జ్ఞానం తెచ్చుకొని, అరే ఇది ఎలా సాధ్యం అవడానికి వీల్లేదు, వీడెలా చంపగలడు, బలరాముడు మామూలు వాడు కాదు కదా, నేనేమిటి ఇలా భ్రమపడ్డాను నేను అని వెంటనే తన భ్రమ నుంచి తాను బయటకు వచ్చి మళ్ళీ ఆ తండ్రి అయినటువంటి వసుదేవుడిని చంపాడు కదా, ఏది చూద్దామని చూశాట. శోభంలో అది కనిపించలేదుట. వెంటనే వీడు మాయ ప్రయోగం చేశాడు వీడు అనేటువంటిది గుర్తించి అప్పుడు పరీక్షణ్ మహారాజుతో అంటున్నారు సుఖమహర్షి, అజ్ఞానులకు తగినటువంటి శోక మోహ భయాదులు ఇలాంటి గుణాలు అవెక్కడ, జ్ఞానం విజ్ఞానం ఐశ్వర్యశాలి అయినటువంటి పరమాత్మ ఎక్కడ, ఆయనకి ఇవన్నీ ఎలా కలుగుతాయి, మోహం కానీ భయం కానీ అని అంటూ చెప్పుకుంటూ వచ్చారు. సరే, అప్పుడు ఆ కృష్ణుడు తన యొక్క జ్ఞానంతో ఇంకా వీడు ఇట్లా కాదు, వీడిని చంపి పారేసేయాల్సిందే, వీడు అనేక రకాల మాయలు ప్రయోగిస్తున్నాడని తెలుసుకొని వెంటనే తన యొక్క బాణాలతో సాల్వుడిని కొట్టి అతని యొక్క కవచాన్ని, ధనస్సుని, శిరోమణి అంటే ఇది దాన్ని ఏమంటారు, కిరీటాన్ని, వీటన్నిటిని కూడాను గదతోటి బాణాలతోటి కొట్టేట. బాణాలతో కొట్టేసి తన యొక్క గద తీసుకొని గదతోటి శోభాన్ని వేసి కొట్టేట ఒకటి. అది 1000 ముక్కలైపోయిందిట. 1000 ముక్కలైపోయి ఆ శోభం అనేటువంటిది సముద్రంలో పడిపోయిందిట. ఎప్పుడైతే సముద్రంలో పడిందో ఆ సాల్వుడు ఒక్క దూకేసి భూమి మీదకి వచ్చాట, గద తీసుకున్నట్ట కృష్ణుడి మీదకి దూకెట్ట చంపడానికి కోసం. అలా కృష్ణుడు తన యొక్క బల్లెంతో తన ఎదురుగా వస్తున్నటువంటి సాల్వుడిని ఆ గదతో కూడినటువంటి హస్తం ఏదైతే ఉంటుందో దాన్ని తెగ నరికేట. ఎప్పుడైతే తెగ నరికి అతని యొక్క చెయ్యి కింద పడిపోయిందో అప్పుడు తను ఖడ్గంతో తీసుకొని అతని యొక్క శిరస్సును ఖండించి పారేశాడు. ఖడ్గంతో, సుదర్శన ఆయుధంతో.
శిరస్సును ఖండించేసేట. మాయాస్వరూపుడైనటువంటి ఇతను సాల్వుడు అక్కడ నాశనం అయిపోయాడు. అతని యొక్క శౌభం అనేటువంటి ఇది నాశనం అయింది, వాడు నాశనం అయిపోయాడు. ఎప్పుడైతే ఇతను నాశనం అయిపోయాడో ఇలాగా, ఇతని స్నేహితుడైనటువంటి దంతవక్రుడు వచ్చాట. శిశుపాల దంతవక్రులు అని చెప్పుకున్నాం కదా, ఈ దంతవక్రుడు ఇప్పుడు ప్రవేశించాడు. అతను చాలా బలం కలిగినటువంటి వాట, దుష్టుట్లో చాలా గొప్పవాట, దుష్టత్వంలో గొప్పవాట. అలాంటి ఆ దంతవక్రుడు శిశుపాలుడు, సాల్వుడు, పౌండ్రకుడు అనేటువంటి వాళ్ళందరూ కూడా ఇతనికి స్నేహితులు అవడం వల్ల అలాంటి వాళ్ళందరికీ కావలసినటువంటి క్రియలన్నీ చేసేసి చాలా కోపంతో అతను కృష్ణుడి మీద కూడా వచ్చాట యుద్ధానికి, ఇతన్ని చంపడానికి. ఇతను ఎవరు? కురుష దేశంలో పుట్టినటువంటి వాట. ఆ కరుష దేశంలో పుట్టినటువంటి దంతవక్రుడు వచ్చి కృష్ణుడితోటి, కృష్ణ నాకు కనిపించడం నువ్వు చాలా మంచి పని చేసావు, ఇవాళ నీ సంగతి ఏమిటో నేను తేలుస్తానన్నట్టు అతను. అప్పుడు నీకు స్వయంగా మేనమామ కుమారుడు కదా శిశుపాలుడు, మేనమామ కుమారుడు అనేటువంటి భావం కూడా లేకుండా నీకు బంధువైనటువంటి అతన్ని మిత్రఘాతకుళ్ళగా నువ్వు చంపేశావు కనుక నీకు నా వజ్రాయుధం లాంటి గదతోటి నీకు సమాధానం చెప్తానన్నట్ట అని ఆ ఉన్నటువంటి గదను వదిలేట. వాళ్ళ రుణం తీర్చుకుంటాను నేను అన్నట్ట. సరే, అలాగే రుణం తీర్చుకోవాలంటే వాళ్ళు ఉండాలి కదా, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడు తీర్చుకో అని కృష్ణుడు మావటివాడు కనుక అంకుశాన్ని తీసుకొని ఏనుగు మీద కొట్టినట్టుగా తన గద తీసుకొని అతని శిరస్సు మీద కొట్టాట. శిరస్సు అంతే వక్కలైపోయిందిట, అతను చచ్చిపోయాట. సరే, వీళ్ళిద్దరికి కూడా గొప్ప యుద్ధం కూడా జరిగింది అనుకోండి. ఎప్పుడైతే అతను కొట్టడంతో చచ్చిపోయాడు. చచ్చిపోగానే వెంటనే దంతవక్రుడి యొక్క శరీరంలో నుంచి ఆత్మ వచ్చి కృష్ణుడి యొక్క పాదార విందాల్లో చేరిపోయిందిట. అప్పుడు దంతవక్రుడి యొక్క సోదరుడు ఒకడు ఉన్నట్ట, అతని పేరు విదూరథుడు అని అంటారు. ఆ విదూరథుడు అనేటువంటి వాడు సోదరుడు చనిపోయాడనేటువంటి దుఃఖంతో నిట్టూర్పులు విడుస్తూ కృష్ణుడి మీదకి వచ్చాట. ఖడ్గం డాలు పట్టుకొని వచ్చాట ఆయనకి ఎదురుగా. అప్పుడు వెంటనే సుదర్శనుడిని పంపించట, వీళ్ళందరూ ఇలా వస్తూనే ఉంటారు, వాళ్ళ సంగతి నువ్వు చూసుకో అని చెప్పి వదిలేశారట. వాడు శిరస్సు ఖండించి పారేశాట. అప్పుడు కృష్ణుడు సౌభగుడు, సాల్వుడు, దంతవక్రుడు, విదూరథుడు మొదలైనటువంటి వీళ్ళందరినీ కూడాను నాశనం చేసి యాదవ శ్రేష్ఠులైనటువంటి వాళ్ళందరితో కలిసి ద్వారకాపట్నంలోకి వెళ్ళాడు. శివుడు అనుకున్నాడు, పాపం నేను విఫలం అయిపోతాను నాకు తెలుసు, అందుకే వీడికి ఇవ్వకుండా ఉందాం అనుకుంటే వీడేమో తపస్సు మానలేదు, ఈసారి నేను విఫలున్నాయని అనుకున్నాడు పాపమే. సరే, మొత్తం మీద అందరూ కూడాను, దేవతలందరూ కూడా ఆయన మీద పుష్పవర్షం కురిపించారట. అలాగే బలవంతులైనటువంటి శత్రువులందరినీ కూడాను జయించాడు ఇతను అని అందరూ కూడాను పొగిడారట. అప్పుడు బలరాముడు పాండవులతోటి కౌరవుల యొక్క యుద్ధ ప్రయత్నాన్ని గురించి విన్నట్ట. ఈ కౌరవులు వెళ్ళిపోయాడు కదా వీడు వెళ్ళిన తర్వాత అభిమానధనుడు వీడు. ఆ తర్వాత జరిగింది చాలా ఉంది చరిత్ర. ఆ చరిత్రలో ప్రధానంగా ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతని యొక్క ఐశ్వర్యాన్ని చూసి, నేను నా రాజ్యాన్ని ఇవ్వకుండా వాడికి ఏదో శ్మశాన సదృశ్యమైనటువంటి భూమిని ఇస్తే నన్ను కూడా మించిపోవడం కాదు, కొన్ని రెట్లుగా అతను సమ్రాట్టు కూడా అయిపోయి అందరినీ పరిపాలించేటువంటి వాడయ్యాడు. ఆ వచ్చినటువంటి ధనాన్ని చూశాను నేను, మామా నా మనస్సలు బాగాలేదన్నట్టు. శకుని మావతుడు, నీకేం పర్లేదు అల్లుడు, నేనున్నాను కదా, నేనుండగా నీకు అసలు దిగులేంటన్నట్ట అని ఈ శకుని మామ ఉపాయం చెప్పాట. ఏం పర్వాలేదు, పాచికలు ఉన్నాయి నా దగ్గర, నా తండ్రి గారి ఎముకలు ఇవి, నా తండ్రి గారి ఎముకలు నా తండ్రి గారే స్వయంగా నాకు ఇచ్చారు, చెప్పారు ఉపాయాన్ని, నా ఎముకలతో నువ్వు పాచికలు చేసుకో. ఎందుకు అనంటే, గాంధారి నా సోదరి అయినటువంటి గాంధారిని వివాహం చేయించడం కోసమని భీష్ముడు వచ్చాడు. భీష్ముడి యొక్క బలం అందరికీ తెలిసిందే. ఆ బలం చేత నా తండ్రి కూడా అతనికి భయపడేవాడు. అలాంటి భీష్ముడు వచ్చి నీ కుమార్తె అయినటువంటి గాంధారిని నా కుమారుడైనటువంటి
ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేయాలి. ధృతరాష్ట్రుడు అంధుడైనటువంటి అతనికి నా అక్కనిచ్చి వివాహం చేయాలి అని చెప్పినటువంటి అతన్ని కాదనలేకపోయాడు నా తండ్రి. ఎందుకంటే అతని యొక్క బలానికి భయపడిపోయి. అలా నా సోదరిని గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేసినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో, అతను ఇవ్వకపోతే చంపేస్తాననేటువంటి రీతిలో మాట్లాడినటువంటి అతని యొక్క పరుషమైనటువంటి ఆ మాటలకి భయపడిన తండ్రి ఇచ్చేసి అతని మీద కక్ష పట్టి ఉన్నాడు. ఎలాగైనా సరే ఆ కౌరవ వంశాన్ని సర్వనాశనం చేయాలి అనేటువంటి ఒక భావంతో బ్రతికాడు నా తండ్రి. అలా బ్రతికినటువంటి నా తండ్రి ఏమి చేయలేకపోయాడు. చనిపోతూ నన్ను పిలిచి, నాయనా, నా ఎముకల్ని నువ్వు తీసుకొని పాచికలుగా తయారు చేసుకో, నువ్వు ఏం సంకల్పిస్తే ఆ రూపంగా ఆ పాచికలు ఆ అంకెతోటి కనిపిస్తాయి, అది నేను నీకు మాట ఇస్తున్నాను, నేనే ఆ ప్రయత్నం చేస్తానన్నాడు. ఆ మాయా పాచికలు నా దగ్గర ఉన్నాయా, నా సంకల్పాన్ని బట్టి ఆ పాచికలు నడుస్తాయి అని అతను ఉపాయం చెప్పాడు. వెంటనే 1000 పాచికలు వేసుకో. ఇంతకుముందు జరిగింది కూడా ఇది జరిగినటువంటిది మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి పిలవమన్నాడు. ఈ మహదానందకరమైనటువంటి స్థితిలో పాచికలాటకు పిలవమన్నాడు. ధర్మరాజుని పిలిచాడు ధృతరాష్ట్రుడు. కాదు అనలేకపోయాడు. ఒక రాజుని పాచికలకు కానీ యుద్ధానికి కానీ ఆహ్వానిస్తే వెళ్ళకపోతే అది వాళ్ళకి అవమానంట. అందుకని పాచికలాట అంటే ఈయనకి బాగా ఇష్టం. అందుకోసం వెళ్ళాడు. బాబు ఆ జూదంలో ఆడాడు. ఆ జూదంలో నువ్వు కోరు మొత్తం అతని యొక్క ఉండేటువంటి ఆస్తినంతటిని నీ పరం చేసుకో, నేనున్నాను కదా అన్నాడు బాబు. ఆ ధైర్యం ఇచ్చేటప్పుడే దుర్యోధనుడు అలాగే ప్రవర్తించాడు. ఆ ఉన్నటువంటి ఆ జూదం ఆటలో వాళ్ళు మొత్తం ఓడిపోయారు, సర్వస్వాన్ని కోల్పోయారు. అలా సర్వస్వాన్ని కోల్పోయి చివరికి అడవుల పాలయ్యారు. అదిగో ఆ తర్వాత వాళ్ళు వచ్చేసారు. ఆ వచ్చేసిన తర్వాత ఇంకా యుద్ధం అనేటువంటిది చేయాలి అని ఒక నిర్ణయం చేసుకున్నారు. వాళ్ళు అడిగారు భూమిని, మా రాజ్యాన్ని మాకు ఇచ్చేసి 14 సంవత్సరాలు అన్నారు కదా, మేము చేసాం. మన ఇదేది రహస్యంగా ఉండే అజ్ఞాతవాసం కూడా అయిపోయింది, మొత్తం అయిపోయింది కనుక మా రాజ్యాన్ని మాకు తిరిగి ఇచ్చేసేయండి అంటే ఇవ్వనన్నాడు. సూది మోపినంత భూమి కూడా ఇవ్వనన్నాడు. కృష్ణుడు దూతగా కూడా వచ్చాడు. ఆ దూతగా కూడా వచ్చినటువంటి కృష్ణుడి యొక్క ఆ దౌత్యం కూడా విఫలమైపోయింది. చివరికి యుద్ధం అనేటువంటిది సంప్రాప్తించింది. ఆ యుద్ధం కోసంగా అందరూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు, అటు వాళ్ళు ఇటు వీళ్ళు. కృష్ణుడిని అయితే ఏ పక్షంలోకి వస్తామని చెప్పి ఇద్దరు వచ్చి అడిగారు. కృష్ణుడు అన్నాడు, అందరికీ సమానంగా నేను ఉండేవాడినే కనుక మీరు నాకు శత్రువులు కాదు, వీళ్ళు శత్రువులు కాదు, ఏం కోరుకుంటే అది ఇస్తాను అని అన్నాడు. కాకపోతే నువ్వు వచ్చింది నేను ముందు చూశానయ్యా అర్జున, కనుక అందులో అతనికన్నా చిన్నవాడివి కూడా కదా, చిన్నవాడు, నేను ముందు చూసినవాడు, నేను వచ్చాను ముందు అన్నాడు. ఏమో వచ్చి తల దగ్గర కూర్చున్నాడు బాబు, పాదాల దగ్గర ఇతను ఉన్నాడు కనుక నాకు కనిపించింది ఇతను కనుక ముందు నేను ఇస్తానన్నాడు. సరే అర్జున నువ్వు కోరుకో అంటే కృష్ణుని కోరాడు అతను. మరి నీ ఇంకా ఉన్న బలం ఏంటి అంటే ఒక 25,000 మంది నారాయణ సమానులైనటువంటి సైన్యం నా దగ్గర ఉందన్నాడు. అయితే నాకు ఇచ్చేసేయి, నీ వల్ల ప్రయోజనం ఏంటి, నువ్వు అసలు యుద్ధమే చేయనంటున్నావు, ఆయుధమే పట్టనంటున్నావు, అలాంటి నీతో మాకు ప్రయోజనం ఏంటి, పర్వాలేదు అనుకున్నాడు మనస్సులో. అనుకుని ఆ సైన్యాన్ని తీసుకుని వెళ్ళారు. ఇది ఇలా జరిగింది. కానీ బలరాముడి దగ్గరికి వచ్చేటప్పటికే బలరాముడు మాత్రం నేను యుద్ధంలో పాల్గొనను అన్నాడు. నాకు ఇష్టం లేదు, ఇది బంధువుల మధ్య అన్నదమ్ముల మధ్య జరిగేటువంటి యుద్ధం కనుక ఆ యుద్ధ ప్రయత్నాలన్నీ విన్నటువంటి బలరాముడు తటస్థంగా ఉండాలని తలనిచ్చాడు. ఎందుకంటే బంధువుల మధ్య యుద్ధంలో నేను పాల్గొనను అని దీక్ష పట్టాడు. మరి నేను ఇక్కడ కనుక ఉన్నట్లయితే కృష్ణుడో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా బలవంతం చేసి నన్ను తీసుకుపోతారేమో అని తీర్థయాత్ర అని పేరు పెట్టుకొని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి నేను తీర్థయాత్రలకు వెళుతున్నాను అన్నాడు, బలరాముడు వెళ్ళిపోయాడు.
ఎప్పుడైతే తీర్థయాత్ర అనేటువంటి నెపంతో అతను వెళ్ళిపోయాడో, ఆ వెళ్ళినటువంటి అతను ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడు. ఆ ప్రభాస తీర్థంలో స్నానం చేశాడు. చేసినటువంటి తాను దేవతలకి, ఋషులకి, పితరులకి, మానవులకి అందరికీ కూడా తర్పణాలు ఇచ్చాడు. ఇచ్చి అంతర్వాహినిగా ఉండేటువంటి సరస్వతి నదికి వెళ్ళాడు. అక్కడ ఆనందంగా స్నానాదులు గట్రా ముగించేసుకొని అక్కడి నుంచి బయలుదేరి పృథూతకం అనేటువంటి దానికి, బిందు సరోవరం, అలాగే త్రితకూపం మొదలైనటువంటి వాటికి వెళ్ళాడు. అలాగే సుదర్శనం అని పిలువబడేటువంటి దానికి వెళ్ళాడు. అలాగే విశాల అంటే బదరికాశ్రమం అన్నమాట, దానికి వెళ్ళాడు. ఆ తర్వాత బ్రహ్మతీర్థానికి వచ్చాడు. ఆ బ్రహ్మతీర్థం నుంచి చక్రతీర్థానికి వచ్చాడు. అక్కడ స్నానాలు చేశాడు. అలాగే ప్రాచీనమైనటువంటి సరస్వతి తీర్థం ఉన్నది, అక్కడికి వెళ్ళి అక్కడ స్నానం చేశాడు. గంగా తటానికి వచ్చాడు. గంగా యమునలు కలిసేటువంటి ప్రాంతం, త్రివేణి సంగమ ప్రాంతం ఉంది కదా, అక్కడికి వెళ్ళాడు. అక్కడ స్నానాలు చేశాడు. ఆ తర్వాత ఋషులైనటువంటి వారు 12 వార్షిక సత్రయాగం చేస్తున్నారు నైమిషారణ్యంలో అనేటువంటి మాట విన్నాడు. అదే ఇప్పుడు ఈ భాగవతం అంతా వచ్చింది ఆ సత్రయాగంలోనే. అయితే ఇప్పుడు ఈ శ్రీమద్ భాగవతం చెప్పింది మాత్రం సూతుడే, కాకపోతే సూతుని యొక్క కుమారుడు. అతని పేరు రోమహర్షణుడు, ఇతని పేరు ఉగ్రశ్రవసుడు. అంటే ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో అతని పేరు ఉగ్రశ్రవసుడు, ఆ రోమహర్షణుడి యొక్క కుమారుడు. కానీ ప్రారంభం చేసింది రోమహర్షణుడు కదా, ఈయనెందుకు మళ్ళీ చెప్పాడు అనేటువంటి ఒక సందేహం వస్తుంది. దానికి సమాధానం అన్నమాట ఇప్పుడు వస్తుంది. ఏమిటి సమాధానం అంటే, నైమిషారణ్యానికి వెళ్ళాడు. ఇక్కడ పెద్ద గొప్ప సత్రయాగం జరుగుతోందిట అని చూడ్డానికని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికే ఆ యాగం దగ్గరికి వెళ్ళిపోయాడు. నేరుగా లోపలికి వెళ్ళిపోతుంటే వెంటనే ఆయన్ని వీళ్ళందరూ లేచి నిలబడ్డారు. ఆయన వస్తున్నాడు, పూజ్యుడైనటువంటి వాడని లేచి నిలబడ్డారు. ఆయనకు ఆసనం ఇచ్చారు. అన్ని ఆతిథ్యం అంటే మీన్స్ అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆరాధించారు. సింహాసనంలో ఆయనకి ఇచ్చిన ఆసనంలో కూర్చున్నటువంటి ఆయన ఒక్కసారి చూసేటప్పటికే ఆసనం మీద అంటే వ్యాసపీఠం మీద కూర్చున్నటువంటి రోమహర్షణుడు కనిపించాడు. మిగిలినటువంటి అందరూ సభాసదులైనటువంటి అందరూ కూడాను లేచి నిలబడ్డారు ఈయన వచ్చారని. ఆయన మాత్రం కూర్చొని కనిపించాడు. చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చింది ఇతనికి. అరేరే, ఈ సూతుడేమిటి, చాలా అల్పుడైనటువంటి రోమహర్షణుడు ఈ విప్రులైనటువంటి బ్రాహ్మణోత్తములైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కింద కూర్చోబెట్టి ఆయన పైన కూర్చున్నాడా? తనకు అర్హతను ఎట్లా వచ్చింది? ఇతను ఎంత అహంకారంతో అతను కూర్చున్నాడు ఉన్నతాసనంలో అనుకున్నాడు. ఈ అపరాధానికి తప్పనిసరిగా ఇతనికి శిక్ష పడాలి అనుకున్నాడు. వ్యాస భగవానుడి యొక్క శిష్యుడు ఈయన సూతుడు. అలాగే అనేక శాస్త్రాలు అధ్యయనం చేసినటువంటి వాడు. ఇతనికి దమం, వినయం, ఇంద్రియ నిగ్రహం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇతనికి వ్యర్థమైపోయినాయి అన్నాడు బలరామ. ఈ పొందినటువంటివన్నీ కూడా ఇతనికి వ్యర్థమైపోయాయి. ఇతను పాండిత్యం యొక్క అభిమానం చేత ఇతను గర్వంతో అలా కూర్చున్నాడు అనుకున్నాడు. అందువల్ల ఇతను అధ్యయనం చేసినటువంటి ఇతిహాస పురాణాలు, ధర్మశాస్త్రాలు అన్నీ కూడాను ఏదో నటనగా చేసినటువంటివి అయిపోయాయి. ఎందుకని నటనగా అంటే, యథార్థంగా చదువుకున్నవాడైతే ఆచరణలో కూడా ఉంటుంది, నటించేవాడికి ఆచరణే ఉండదు కదా. అట్లా అనమాట. ఇతను ఇదైపోయాడని అనుకున్నాడు. అనుకొని ఇలాంటి కపటమైనటువంటి కపట ధార్మికులుగా ఉండేటువంటి వీళ్ళందరినీ నాశనం చేయడానికే కదా నా అవతారం వచ్చింది అనుకున్నాడు. వెంటనే ఇతను చావడానికి అర్హుడు అనుకొని అతని చేతిలో ఉన్నటువంటి కుశ దర్భ ఉన్నది, ఆ దర్భం యొక్క అగ్రాన్ని తీసుకొని ఆ అగ్రంతో అతని యొక్క శిరస్సు ఖండించేశాడు బ్రహ్మాస్త్ర రూపంగా. దాంట్లోకి బ్రహ్మాస్త్రాన్ని ఆవాహనం చేశాడు. ఆ కుశాగ్రంతో అతని యొక్క శిరస్సును ఖండించి పారేశాడు. మునులందరూ పెద్దగా ఆహాకారాలు చేశారు. ఏమయ్యా, ఎంత భయంకరమైనటువంటి దోషం చేశావు అన్నారు. ఏమిటది అన్నాడు. ఆయన్ని బ్రహ్మస్థానంలో కూర్చోబెట్టిందే మేము అన్నారు. మేమే కూర్చోబెట్టాం ఆయన్ని బ్రహ్మస్థానంలో. మాకు పురాణాలు వినిపించమని ప్రార్థించింది మేము.
కనుక ఇప్పుడు అతను బ్రాహ్మణుడు అయ్యాడు. ఇప్పుడు నువ్వు చంపడం వల్ల నీకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్నది అన్నారు. బలరాముడు అన్నాడు, అరే నాకు తెలియదు అన్నాడు. అతను అహంకారంతో అలా కూర్చున్నాడు అనుకున్నాను, నాకు ఈ వృత్తాంతం అంతా నాకు తెలీదు అని అన్నాడు. కానీ నువ్వు బ్రహ్మహత్యా పాతకం నీకు చుట్టుకున్నది. చుట్టుకోదు. ఎందుకు చుట్టుకోదు అంటే నువ్వు యోగేశ్వరేశ్వరుడు కనుక నీకు యథార్థంగా ఈ వైదికమైనటువంటి ధర్మ అధర్మ నియమాలకి అతీతమైనటువంటి వ్యక్తివి కనుక నీకు యథార్థంగా చుట్టుకోదు. కానీ రేపొద్దున నిన్ను చూసి లోకం అంతా కూడా పర్వాలేదు ఇలా చేయవచ్చు అనేటువంటి తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా ఉండడం కోసం, వాళ్ళకి నేర్పించడం కోసమైనా నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అన్నాడు. ప్రాయశ్చిత్తం చేసుకో అని చెప్పి బోధ చేశారు వాళ్ళు. సరే, అప్పుడు ఇతను అన్నాడు కదా బలరాముడు, సరే లోకానుగ్రహం కోసంగా నేను తప్పనిసరిగా చేస్తాను, ఈ బ్రహ్మహత్యకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. కానీ వాటికి సంబంధించినటువంటి నియమాలు ఏమిటో, ఆ బ్రహ్మహత్య ప్రాయశ్చిత్త నియమాలు ఏమిటో, అసలు ఏమిటో అవన్నీ కూడా మీరే వివరించండి అన్నాడు. అప్పుడు ముఖ్యంగా ఈ రోమహర్షణుని చంపేశాను, నేను బతికించేస్తాను పోనీ అన్నాడు. అంటే నువ్వు బతికిస్తే అలాగా, నువ్వు వదిలినటువంటి ఆయుధానికి విలువ లేకుండా పోతుంది కదా అన్నాడు. నీ ఆయుధం భంగం కాకూడదు, దాని యొక్క ఇది భంగం కాకూడదు. మరి అతను బ్రతకాలి, ఇది ఎలా సాధ్యం అన్నాడు. నేనైతే కావాలంటే మళ్ళీ బ్రతికించేస్తాను, నువ్వు బ్రతికించేస్తావు, కానీ నువ్వు చంపినటువంటి ఆయుధం అది బ్రహ్మాస్త్రం, ఆ బ్రహ్మాస్త్రం యొక్క విలువను తగ్గించకూడదు కదా అన్నారు. అందువల్ల అతన్ని ఎలాగైనా నువ్వు బ్రతికించాలి, నీకున్నటువంటి ఆయుధం యొక్క విలువ తగ్గకుండా ఉండాలి, ఎలా చేస్తే బాగుంటుందో అలా నువ్వు ఆలోచించు అని వీళ్ళందరూ కూడా బలరాముడి మీద పెట్టేశారు. సరే, దేని చేతనైతే అస్త్రం కానీ వీర్యం కానీ ఇతని యొక్క మరణం కానీ మీ మాటలు కానీ, మీరేం చెప్పారు, అతన్ని బ్రాహ్మణుని చేసి కూర్చోబెట్టారు, మీకు పురాణాలు వినిపించమన్నారు, మీ మాట అసత్యం కాకూడదు, ఆ అస్త్రం అబద్ధం కాకూడదు, అతని చావు నిజం కాకూడదు, అంటే అతను బ్రతకాలి. ఇవన్నీ ఎలాగా ఆలోచించి అప్పుడు అన్నాడు, సరే నేను చెప్తాను దానికి ఉపాయం అన్నాడు బలరాముడు. ఏమిటా ఉపాయం అంటే, ఆత్మావై పుత్ర ఉత్పన్న. అబ్బాయి, జీవుడు తన పుత్రుడి రూపంలోనే తాను జన్మిస్తాడు అని వేదం చెప్తోంది కదా. కనుక రోమహర్షణుడి యొక్క పుత్రుడున్నాడే ఉగ్రశ్రవసుడు, ఈవేళ నుంచి మీకు పురాణకర్త అవుతాడు అన్నాడు. అంటే ఇప్పుడు అతను ఉగ్రశ్రవసుడు కూర్చున్నా కూడాను అతని యొక్క పుత్రుడు అతనే అవుతాడని శాస్త్రం చెప్తోంది కనుక మీకు అతనే ఉపదేశం చేసినట్లు అవుతుంది, కనుక మీకు దొరికినట్లే. ఒకటి, ఇతను పురాణాలు చెప్పడానికి కానీ అన్నిటికీ కూడా నేను ఇది చేస్తాను, మళ్ళీ అతన్ని బ్రతికించడం కోసం అతనికి ఉన్నటువంటి ఆయుష్ కానీ ఇంద్రియ పటుత్వం కానీ శాస్త్ర అధ్యయనం చేయగలిగినటువంటి శక్తి కానీ అవన్నీ కూడాను ఇతనికి ఇచ్చేస్తాను, అతనికి ఉన్నవన్నీ ఇతనికి ఇస్తాను, ఇతను సాక్షాత్తు తండ్రితో సమానం అయిపోతాడు, ఆ విధంగా ఇతన్ని బ్రతికిస్తానన్నాడు. ఈ రోమహర్షణుడు సాక్షాత్తుగా జీవించకపోయినా మృత్యువుకి సత్యత ఉంటుంది, పుత్ర రూపంలో జీవించడం వల్ల అతనికి ఆయుష్ మొదలైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడవుతాడు. మీ వాక్కులైనటువంటి బ్రాహ్మణుడిగా అతనికి ఇచ్చినటువంటి మీ వాక్కులు సత్యమవుతాయి అని ఇన్ని రకాలైనటువంటి విధానాల్లో అతన్ని బ్రతికించాడు. ఆ విధంగా బ్రతికించాడు. సరే, మంచిది, నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, నేను చేసినటువంటి దోషానికి తప్పనిసరిగా ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, కానీ మీకు ఇంకా ఏదైనా అభిలాష ఉంటే చెప్పండి, మీ కోరిక కూడా తీరుస్తానన్నాడు. అనేటప్పటికీ అప్పుడు ఋషులందరూ కూడా అన్నారు, బలదేవుడా, ఇల్వలుడు అని చెప్పబడేటువంటి వాతాపి ఇల్వలుడు అనేటువంటి రాక్షసులు ఉన్నారు కదా, వాతాపిని చంపేశాడు కదా. ఆ ఇల్వలుడు అనేటువంటి అతను ఉన్నాడు, అతను కూడా చనిపోయాడు, కానీ అతని పుత్రుడు ఉన్నాడు, సంతానం, బల్వలుడు అని పేరు, వాడి పేరు. ఆ ఇల్వలుడు యొక్క పుత్రుడు బల్వలుడు అని ఉన్నాడయా, చాలా భయంకరమైనటువంటి దానవుడు, ప్రతి పర్వంలోనూ వస్తాడు అతను,
వచ్చి మలమూత్రాదులు వదులుతుంటాడు మేము చేసుకునేటువంటి యాగకుండంలో. ఆ యాగాన్ని పాడు చేస్తున్నాడు. అలాగే మలం, మూత్రం, మద్యం, మాంసం ఇలాంటివన్నీ చండాలాలన్నీ కూడా తీసుకొని వచ్చి దాంట్లో పడేసి మా యజ్ఞాలన్నీ పాడు చేస్తున్నాడు. అతని వల్ల చాలా దుఃఖపడుతున్నాం. నువ్వు అడిగావు కనుక అతన్ని నాశనం చేయవయ్యా అన్నారు. అతన్ని వధించి మా గొప్ప ఉపకారం చేయి అన్నారు. అనేటప్పటికీ అప్పుడు అలాగే చేస్తానన్నాడు. నువ్వు అతన్ని నాశనం చేసి అప్పుడు పవిత్రమైనటువంటి చిత్తంతో నువ్వు భారతవర్షం అంతా కూడా ప్రదక్షిణ చేయి, అదే నీకు ప్రాయశ్చిత్తం అన్నాడు. 12 నెలలు కృత్యం అంటారు. ఆ కృచ్ఛ్రం అనేటువంటి ఒక వ్రతం, ప్రాయశ్చిత్త వ్రతాల్లో ఒకటి మన ధర్మశాస్త్రాల్లో చెప్తారు. ఆ కృచ్ఛ్ర వ్రతాన్ని చెయ్యి 12 మాసాలు. ఆ సమయంలో తీర్థయాత్రలు చెయ్యి, తీర్థయాత్రలు చేయటం వల్ల నువ్వు శుద్ధిని పొందుతావు అని వాళ్ళు ఉపదేశం చేశారు. ఆ తర్వాత బల్వలుణ్ణి వధించి బలరాముడు తీర్థయాత్రలు చేసేటువంటి క్రమం కూడా మనం మధ్యాహ్నం చెప్పుకుందాం. జై గోవింద. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.